ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అల్లాహ్ గ్రంథం ప్రకారం ఆచరించండిని ఆదేశించుట, వీలునామా వ్రాయుట. అల్లాహ్ వైపు నుండి మీ దగ్గరకు అజ్ఞానాంధకారం దూరం చేసే జ్యోతి వచ్చింది మరియు సన్మార్గం చూపే దేదీప్యమానమైన దివ్యగంధం వచ్చింది. దీని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతా భాగ్యం కోరుకునే వారికి ముక్తి మార్గాలను చూపుతాడు. అంతేకాకుండా ఆయన తన అనుగ్రహంతో వారిని కారు చీకట్ల నుంచి కాంతి వైపు తీసుకువెళ్తాడు, అపమార్గం నుండి తీసి రుజుమార్గంలో నడిపిస్తాడు. అల్మాయిదా 5:15-16 ఆయతులు. 4. తల్హా బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నేను ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజల్లాహు అన్హు గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీలునామా వ్రాసారా అని అడిగాను. దానికి ఆయన లేదన్నారు. మరి ప్రజలకు వీలునామా ఆజ్ఞను ఎలా విధించబడింది, లేక ప్రజలకు వీలునామా ఆజ్ఞ ఎలా ఇవ్వబడింది అని అడిగాను. అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు కదా అని అన్నారు. బుఖారీ అల్ వసాయా 2740, ముస్లిం 1604. ఈ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకమైన ఏ వీలునామా వ్రాయలేదు. ప్రజలందరికీ కాకుండా కొందరు సహచరులకు ప్రత్యేకించి ఏ విషయాలు నేర్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్న విద్య సర్వ ముస్లింలకు చెందినది. దానిలో ఏ కొంచెమూ దాచలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం వాంగ్మూలం అల్లాహ్ గ్రంథం గురించే ఉండింది. దాన్ని నేర్చుకోవాలని, నేర్పాలని, యోచించాలని, కంఠస్థం చేయాలని మరియు పారాయణం చేస్తూ ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. మొదటి వారికి మరియు చివరి వారికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశం దైవభీతి మరియు మన ముందు ఉన్న ఈ దివ్య గ్రంథం గురించే ఉండింది. ఈ ఖురాన్లో ప్రతి మంచి విషయము ఉంది. అది ప్రతి చెడు నుండి వారిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిశ్చయముగా అల్లాహ్ ఈ దివ్య గ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరికొందరిని పతనానికి పాలు చేస్తాడు. ముస్లిం 817. ఎవరు ప్రవక్త వసియత్ వాంగ్మూలం గురించి, తమ అనుచరుల కొరకు వదిలి వెళ్ళిన విద్యను గురించి, ప్రజల కొరకు విడిచిపోయిన తమ ఆస్తి గురించి తెలుసుకోవాలనుకుంటాడో అతడు ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను చదవాలి. ఆ రెండింటిలో సరిపోయేంత సమాచారం, రోగులకు స్వస్థత, గొప్ప లాభము మరియు ఆశింపదగిన ప్రయోజనం ఉంది. 5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ పట్ల భయభీతి కలిగి ఉండమని నీకు తాకీదు చేస్తున్నాను. అది ప్రతి దానికి మూలం. ఇస్లాంలో సన్యాసితనం లేదు, అందుకే నీవు జిహాద్ చేస్తూ ఉండు. అది ఇస్లాంలో సన్యాసితనం లాంటిది. అల్లాహ్ స్మరణ మరియు ఖురాన్ పారాయణ చేస్తూ ఉండు. అది ఆకాశంలో నీ ఉన్నతాన్ని, భూమిలో నీ పేరు ప్రఖ్యాతల్ని పెంచుతుంది. అహ్మద్ సహీవుల్ జామీ 2453. ఈ హదీసులో నిశ్చయముగా తక్వా, అల్లాహ్ పట్ల భయభీతి అనేది కార్యాల్లోకెల్లా గొప్ప సత్కార్యం, ప్రతి విషయానికి మూలం. ఇస్లాంలో మాత్రం సన్యాసితనం అంటే భార్య పిల్లల్ని వదిలి సంపాదన, లోకాన్ని వీడి అడవిలో ఓ కుటీరంలో అల్లాహ్ అల్లాహ్ అంటూ గడుపుట అనేది లేదు. కానీ అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం, ప్రాణాలు త్యాగం చేయడం, అల్లాహ్ శత్రువులతో పోరాడడం మరియు అల్లాహ్ ధరణిపై ఆయన ధర్మాన్ని స్థాపించడం లాంటి పనులు ఉన్నాయి. ఖురాన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణలు దాసుడిని అల్లాహ్ వద్దకు చేరుస్తాయి. అతని మూసుకున్న మనసును తెరుస్తాయి. అతని పేరు ప్రఖ్యాతులను పెంచుతాయి. అతని పాపాలను తుడిచివేస్తాయి. ఈ హదీసులో క్రైస్తవులకు విరుద్ధమైన విషయం ఉంది.
అదేమిటంటే వారు జిహాదును వదిలేసి సన్యాసాన్ని కనిపెట్టారు. దాన్ని అల్లాహ్ వారిపై విధిగా చేయలేదు. అయినా దాన్ని వారు న్యాయపరంగా పాటించలేకపోయారు. ఇస్లాం వచ్చి ఆ సన్యాసాన్ని తుడిచిపెట్టింది. అల్లాహ్ మాట సర్వదా సర్వోన్నతమగుటకు జిహాద్ వైపునకు ఆహ్వానించింది.